ఇక్కడి నేలల స్వభావం, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండిన పూల సైజుకు, క్వాలిటీకి దేశంలోని మరే ప్రాంతంలోని పూలు సాటి రాకపోయేవి. ఇలా సుమారుగా 20,000 ఎకరాల్లో పూలు, 20,000 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు, ప్రధానంగా 5,000 ఎకరాల్లో ద్రాక్ష సాగయ్యేది. మరి అవన్నీ కనుమరుగైపోయి ఇలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో 200 ఎకరాల్లో ద్రాక్ష తోట ఉండడం అనేది చాలా దురదృష్టకరం. మరి 25 45 ఎకరాలల్లా 45,000 ఎకరాలల్లా పూలు, పండ్లు, కూరగాయలు రకరకాలుగా ఒక 50,000 ఎకరాల సాగు పండేది. మరి అలాంటిది మొత్తం అన్ని రకాల పూలు మాయమైపోయినాయి. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది